జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది ఒకటి రెండు మూడు మను 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 నువ్వు నాకు కోఆపరేట్ చేయాలి. ఏ విషయంలో? ఇటలీ నుండి మా కంపెనీ చైర్మన్ టొమాటో పొటాటో వస్తున్నాడు. వాడికి దండేయాలా? దండ నేను వేస్తాననుకో. అదేంటి? మా ఆఫీస్ లో అందరికంటే చార్మింగ్ అండ్ బ్యూటిఫుల్ నేనే కదా. ఇప్పుడు ఈ సెల్ఫ్ డబ్బా అవసరమా? అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. గెస్ట్ ని ఎంటర్టైన్ చేయడానికి మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది. అందులో నేను ఒక స్కిట్ చేయాలి. స్కిట్టా? చేసేద్దాం. ఇందులో మనం చేయాల్సిన స్కిట్ తాలూకు డీటెయిల్స్ ఉన్నాయి. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను దీని సంగతి చూసుకుంటాను. ఓకే. మను సూపర్. అబ్బబ్బా ఏమండి ఆ టీవీ కట్టేయండి, తలనొప్పి వస్తుంది. ఉండవే, జర్మనీ ఇంగ్లాండ్ మ్యాచ్ అది. చూడండి, మీది జర్మనీ కాదు, నాది ఇంగ్లాండ్ కాదు, మనకెందుకండి ఆ గోల? షో, నువ్వు వెళ్ళి పడుకో, మ్యాచ్ చూడండి, నన్ను డిస్టర్బ్ చేయకు పో. ఆంటీ, కొంచెం వాల్యూమ్ తగ్గిస్తారా? అంకుల్, ఆంటీ, ప్లీజ్ వాల్యూమ్ తగ్గించండి. మా ఇంట్లో మా టీవీ మా ఇష్టం, నచ్చిన వాల్యూమ్ పెట్టుకుంటాం, నీకెందుకయ్యా? ఇక్కడ నిద్ర డిస్టర్బ్ అవుతుంది ఆంటీ. అది మా సమస్య కాదు. ఏమండి, మీరు హాయిగా మ్యాచ్ చూడండి, మీ ఇష్టం వచ్చినంత వాల్యూమ్తో చూడండి. అయితే ఈ మ్యాచ్ తర్వాత బొచ్చులాడికి పిచ్చిలాడికి మ్యాచ్ ఉంది, అది కూడా చూడనా? హాయిగా చూడండి. ఈ ఆంటీ నాతో ఈ వాల్యూమ్ లో మాట్లాడుతుందా? మాట్లాడి హాయిగా ఉంటుందా? ఉండదు, ఉండనివ్వను. ఇది బ్లడ్ బాటిల్, ఇందులో బ్లడ్ ఫిల్ చేస్తారు. ఇది సిరంజీ, దీంతో రక్తం లాగుతారు. వీటితో కోస్తే రక్తం వస్తుంది. వీటితో కీమా కూడా కొట్టచ్చు. ఆంటీ, సజ్జనరా దేవుడా, మీరెప్పుడు వచ్చారా ఆంటీ? ఇప్పుడే మను. అవును, ఇవన్నీ ఏంటి, ఎందుకు? ఆంటీ, నేనే పని చేసినా ఒక కారణం ఉంటుంది. అదే కారణం ఏంటి అని అడుగుతున్నాను. నేను చెప్పనుగా, సీక్రెట్.
టాప్ సీక్రెట్. అబ్బబ్బా, నువ్వు ఇలా ప్రతిదానికి అనుమానం పడితే ఎలా? మనువు మటన్ కత్తి కొన్నాడు, తప్పే ఉంది. ఒకవేళ అతను హలీం చేయాలనుకుంటున్నాడేమో, మేకనుకు వస్తున్నాడేమో, మనకి పెడతాడులే. అంతేకాదండి, ఒక సిరంజి, ఒక బ్లడ్ బ్యాగు, ఇంకా రక్తము. రక్తం మటన్ షాపుల్లో అమ్ముతారే, రక్తంతో కర్రీ చేస్తారు, నీకు తెలీదా? నువ్వు అనవసరంగా మను మీద అనుమాన పడకు. మీరు అలా తీసిపారేయకండి. కొత్తగా పెళ్ళైన జంటకి ఇవన్నీ ఎందుకండి? అయితే వెళ్ళి అతన్నే అడుగు, నన్ను విసిగించకు. టుడే ఇస్ ఫుల్ మూన్ అంటే పౌర్ణమి. అదిగో నా ఆహారం వచ్చేసింది. ఇదేంటి ఈ అర్ధరాత్రి ఆహారం అంటాడు? ఇంకా భోంచేయలేదా? మై డియర్ ప్రిన్సెస్, వెల్కమ్. ప్రిన్స్, నిన్ను తలుచుకోగానే నా కళ్ళు కాయలు కాచాయి, శరీరం పువ్వులు పూసింది. నాకా రెండు అక్కర్లేదు. చెప్పు ప్రిన్స్, నీకేం కావాలి? నీ రక్తం. ఈ బ్లడ్ సక్కర్ ప్రిన్స్ ఆకలి తీరుస్తావా ప్రిన్సెస్? నీ ఆకలి తీర్చడానికే పుట్టాను ప్రిన్స్. నా శరీరంలో నీకేం కావాలో తీసుకో. నీ రక్తం కావాలి. ఏమండి ఏమండి ఏమండి, లేవండి. ఏమిటే? రండి 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 రండి. వస్తున్నా. ఏంటి ఏంటి చెప్పు. వినండి, అది వినండి. ఇంత రాత్రి పూట ఆడియో ఫంక్షన్ ఎవరు పెట్టారే? ఆడియో రిలీజ్ కాదండి, పక్కింట్లో మాటలు వినపడుతున్నాయి, వినండి. ఆ? రా ప్రిన్సెస్, ఇలా నా దగ్గరికి రా. మొగుడు పెళ్ళాలు అర్ధరాత్రి మోటు సరసమై ఉంటుంది. అవి సరసా అరుపుల్లా లేవండి. నీకు మతి మరపు ఎక్కువైపోయిందే. పెళ్ళైన కొత్తల్లో నువ్వు కూడా ఇలా చాలా సార్లు అరిచేదానివి. వచ్చి పడుకో. నీ దాహం తీరిందా ప్రిన్స్? చాలా సంతోషంగా ఉంది. 2 మేకల్ని 4 కోళ్లని తిన్నంత తృప్తిగా ఉంది. సింధు, సింధు. సింధు ఆఫీస్కి వెళ్ళిపోయిందంటీ. ఆహా, నువ్వేం చేస్తున్నావు బాబు? ఈ బుక్ చదువుతున్నాను. రక్త పిపాసులు. ఆంటీ, అంత భయపడిపోతారేంటి? దాని పేరే భయంకరంగా ఉంది బాబు. హారర్ నావెల్స్ పేర్లు అలాగే ఉంటాయి ఆంటీ. ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందులో ఏముంది? 200 ఏళ్ల నుంచి మనిషి రక్తం తాగేవాళ్ళు ఈ భూలోకంలో ఉన్నారంట ఆంటీ. మనిషి రక్తం
చాలా టేస్టీగా ఉంటుందంట. మీకు ఇంకొక విషయం తెలుసా? కొంతమంది మనిషి మాంసం కూడా తింటారు. ఇందులో రాసిందండి. కొన్నేళ్ల క్రితం యుగాండాకి ఈదీ అమన్ అనేవాడు ప్రెసిడెంట్ గా ఉండేవాడు. అతను మనుషుల మాంసం తినేవాడు. ఇంకా చాలు బాబు, నాకేం చెప్పొద్దు. ఆంటీ, ఈ ఆఖరి వండర్ వినండి. 10 ఏళ్ల క్రితం సింగపూర్ లో ఒక హోటల్లో మనిషి మాంసంతో చేసిన వంటకాలు అమ్మేవారంట. నేను సింధు వచ్చేకొస్తాను. ఆంటీ, నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నా ఊరేది ఏది నా పేరేది ఏది నా దారేది ఏది నా వారేది ఓ ఏమండి? ఏమండి? లేవండి. మళ్ళీ ఏమైంది? ఇలా రండి, త్వరగా రండి. అయ్యో వస్తున్నానుండు. ఏవో అరుపులు వినిపిస్తున్నాయి. ఎక్కడే? నీ దాహం తీరిందా ప్రిన్స్? కొంత తీరింది, కొంత బ్యాలెన్స్ ఉంది. అదేంటి? నీకెంత కావాల్సి వస్తే అంత తాగు ప్రిన్స్. మొహమాట పడకు. నేను మొహమాట పడడం లేదు, ఇబ్బంది పడుతున్నాను. ఇబ్బందిగా ఉంటే పైప్ వాడు, స్ట్రా వాడు. ఆ ఇబ్బంది కాదు, ఇవాళెందుకో నీ రక్తం టేస్ట్ లేదు. నో టేస్ట్. అయ్యో అలాగా? పోనీ పక్కింటి ఆంటీ రక్తం తాగుతావా? ఆమెకి షుగర్ ఉంది కాబట్టి ఆమె రక్తం తీయగా దానిమ్మ జ్యూస్ లా టేస్టీగా ఉంటుంది. ఏమండి? నాకు భయం వేస్తుందండి. భయపడకు, నేనున్నానుగా. మీ రక్తం కూడా తాగుతాడేమో. నాకు బీపీ ఉంది కానీ షుగర్ లేదే, అందుకని నా కోసం రాడు. అంటే నా కోసమా? ప్రిన్స్, నాకు నిద్ర వస్తుంది. నాకు తేను పస్తుంది. అమ్మో, చూసారా? కడుపు నిండా తాగేశాడు. వీడు రక్తం రోజు ఫ్రూట్ జ్యూస్ లా తాగేస్తున్నాడంటే ఈ విషయం సీరియస్ గానే ఆలోచించాలి. ఈరోజు మాకు సెలవిచ్చారంటీ, చాలా రిలాక్స్డ్ గా ఉంది. దేవుడు, ఏంటలా చూస్తున్నారంటీ? నీ మెడ చాలా అందంగా ఉంది సింధు. థ్యాంక్స్. ఈ మాట మను కూడా చాలా సార్లు అన్నాడు. మరి ఆ మెడ మీద ఘాట్లేంటి? అంత సిగ్గుపడే మ్యాటరే ఉంది. పోండి ఆంటీ, నాకు సిగ్గేస్తుంది. సిగ్గెందుకు? మాకు పెళ్ళైందిగా, మీరు అలా అడగచ్చా? అర్థం చేసుకోవాలి. అంటే మనో కొరికాడా? అవును, రాత్రి అతనికి బాగా దాహం వేసింది. అప్పుడు ఆ ఎమోషన్ లో ఆ చీకట్లో అలా జరిగిపోయింది. దాహం వేస్తే మెడ కొరికాడా? అంటే నా అనుమానం నిజమే. ఈ డ్రెస్ ఎలా ఉందంటే? బాగుంది. ఈ డ్రెస్ ఎవరు వేసుకుంటారో తెలుసా? డ్రాకులా, అంటే రక్త పిపాసులు.
మొన్న చదివిన బుక్ లో రాసుంది, అందుకే సరదా పడి కుట్టించుకున్నా. ఆంటీ మనం ఈ డ్రెస్ లో ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడా కదూ? కాదు, డ్రాకులాలా ఉన్నాను కదా ఆంటీ? ఏమో నాకు తెలీదు. నేను డ్రాకులాని, రక్తం తాగుతాను. వదినా, నువ్వింకీ మ్యాటర్ నాకు వదిలై. నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటా. వాడు రక్తం తాగుతుంటే రెడ్ హ్యాండెడ్ గా కాదు రెడ్ మౌత్ తో పట్టుకుని వాడిని అరెస్ట్ చేస్తాను. సర్వీస్ లో చేరగానే భలే కేసు ఇప్పించావు. థ్యాంక్స్ వదినా. బర 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 జర 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 బర 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 జర 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 జర. ఇందులో కాఫీ ఉంది, మరి రక్తం ఎవరు తాగారు? ఆ సెక్షన్ పక్కింట్లో జరుగుతుందండి. మరి మీ ఇద్దరేం తాగుతారు? కాద్రా గారు కన్ఫ్యూజన్ అవ్వకండి. ఈవిడ నా పెళ్ళం, ఆవిడ నాకు వరుసకి చెల్లెలు అవుతుంది. అన్నయ్యో, ఎవడి కేసు? కాద్రా గారు ఈయన ఒక క్షుద్ర మాంత్రికుడు, అంటే ఈవిల్ స్పిరిట్స్ డీల్ చేస్తాడనమాట. గైనకాలజిస్టులు ఆడవాళ్ళని డీల్ చేసినట్టు, అర్థమైందా? ఈవిల్ స్పిరిట్స్ ని డీల్ చేయాలంటే ఈ స్పిరిట్ తాగక తప్పదు. ఇప్పుడు చెప్పండి. మ్యాటర్ ఏంటంటే, పక్కింట్లో కుర్రాడు 2 రాత్రుల నుంచి భార్య రక్తం తాగుతున్నాడు. నిజమా? ఏంటి అంత ఆనందపడిపోతున్నారు? మ్యాటర్ ఏంటంటే, ఎవరైనా వ్యక్తి 3 రాత్రులు మనిషి రక్తం తాగితే మహాద్రష్టగా మారిపోతాడు. అదిగో వినండి, అరుపులు వినండి, వినిపిస్తున్నాయా? कहीं दीप जले कहीं दिल, जरा देख ले आकर परवाने, तेरी कौन सी है मंजिल, कहीं दीप जले कहीं दिल. అదిగో వాడక్కడ మళ్ళీ ప్రోగ్రాం మొదలు పెట్టాడు. నేనెళ్ళి అరెస్ట్ చేస్తాను. మేడం గారు, వాడు 3వ రోజు కూడా రక్తం తాగితే మహాద్రష్ట అయిపోతాడు. నేను వెళ్ళనివ్వను. ప్రిన్సెస్, నా దాహం తీర్చుకున్నా. తీర్చుకో ప్రిన్స్, తాగు. నా రక్తం నీ కడుపు నిండా తాగు. తాగుతాను. పళ్లతో తాగడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇవాళ పైపు వాడతా. మహాద్రష్ట! Stop there! Hey, mister, you are under arrest. భయపడక బాబు, తాగు.
రేయ్ అలా చేస్తే షూట్ చేసి పారేస్తాను. పట్టించుకోకు. ఈ ఎస్ఐ అలాగే అంటుంది. నువ్వు రక్తం తాగు. కంటిన్యూ చేయి. మిస్టర్ లొంగిపో, మహాద్రష్ట పారిపో, లొంగిపో, పారిపో. లొంగిపో. స్టాప్ ఇట్. అసలేంటిదంతా? సింధు మనం అరెస్ట్ చేయించు. అవునమ్మా, భర్తను జాలిపడకు. పెళ్ళాం మీద కోపం వస్తే బెల్ట్తో కొట్టొచ్చు, లేదా సిగరెట్తో వాతలు పెట్టొచ్చు. అంతేగాని రక్తం తాగడం ఏంటి దారుణంగా? భర్త భార్య రక్తం తాగటం నేరం. అంటే నేను మను రక్తం తాగచ్చా? భలే అడిగేవమ్మా. ఏమో, రూల్ పొజిషన్ తెలీదు. సింధు నీ మెడ మీద ఆ ఘాట్లేంటి? చేతిలో ఆ పైప్ ఏంటి? మనో నీ రక్తం తాగట్లేదా? బుల్షిట్. మా ఆఫీస్ లో ఒక ఫంక్షన్ కి నేను మను కలిసి డ్రాక్లా అనే డ్రామాకి రిహార్సల్ చేస్తున్నాం. అంటే ఇదంతా డ్రామానా? నేను ముందే చెప్పాను కదే. కూల్ డౌన్ మను. ఆంటీ, మీరు ఈ మధ్య టీవీలో పెద్ద వాల్యూమ్ పెట్టి మా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నారు కదా, అందుకే మీకు చిన్న జలకిచ్చా. ఒసేయ్, నేను అప్పుడే చెప్తే నా మాట వినకుండా ఇంత ఇష్యూ చేసావు కదే. ఛీ! బాబు, ఆ, అంటే నువ్వు మహాద్రష్ట అవటం లేదా? నాకేం ఇంట్రెస్ట్ లేదు. రేయ్ మహాకష్ట, నీ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది. పద. ఎందుకు? నీలాంటి క్షుద్ర పూజారులతో సొసైటీలో చాలా న్యూసెన్స్ ఉంది. అరెస్ట్ చేసి జైలుకు పంపమని కమిషనర్ గారు చెప్పారు. పద. వదినా, ఇంకెప్పుడు ఇలాంటి ఫాల్స్ కంప్లైంట్స్ ఇవ్వకు. నడు. ఆంటీ, మీరు వెళ్తే నేను బ్యాలెన్స్ రక్తం తాగేస్తాను, ఓ పని అయిపోద్ది. మను, డ్రాకులాలు రక్తం ఎలా తాగుతాయో ఆంటీకి చూపిద్దామా? గుడ్ ఐడియా.